Welcome to the math class. Today I'm discussing about the new topic limits and continuity. This is unit 3. In this chapter we have to learn what is limit and in which situations limits can be used. See the concept of the limit. Concept of the limit. Certain functions are not defined at a certain values. ఇప్పుడు కొన్ని ఫంక్షన్స్ ఇస్తాడు, ఆ ఫంక్షన్స్ని మనం డిఫైన్ చేయలేం కొన్ని వాల్యూస్ దగ్గర. సపోజ్ x-2 ఉంది, ఎక్స్ డినామినేటర్లో x-2 ఉంటే ఆ ఫంక్షన్లో x = 2 పెడితే డినామినేటర్ 0 అయిపోతుంది. ఇన్ ది సిచ్యువేషన్ వీ కాంట్ డిఫైన్డ్. కాబట్టి అలాంటి ఫంక్షన్స్ని మనం ఏం చేస్తామంటే వీ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లిమిట్స్. దానికి మనం లిమిట్స్ అనేది అప్లై చేస్తాం. ఓకేనా, అదేదో చూద్దాం ఒకసారి. లిమిట్స్ ఆఫ్ ఏ ఫంక్షన్. సర్టెన్ ఫంక్షన్స్ are not defined at certain values for such a type of functions we introduce the concept of limit. ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ ఇస్తున్నాడు, ఈ f of x is equal to ఏం తీసుకుందాం ఫంక్షన్లో x² - 4 / x-2 తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూద్దాం, ఎక్స్ ప్లేస్లో నేను 2 తీసుకున్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 2 - 2 0 డినామినేటర్ 0 అయిపోతుంది. అప్పుడు ఫంక్షన్ అనేది డిఫైన్ అవుతుందా? అవ్వదు. కాబట్టి హియర్ ఈ f of x ఈజ్ నాట్ డిఫైన్డ్ at x is equal to 2. So we observe the behavior of the function in the neighborhood of 2. అంటే 2 దగ్గర డిఫైన్ అవ్వదు, కానీ 2 యొక్క నైబర్స్ ఎవరు? 2.00001, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద నైబర్, and 1.999999 and so on. This is another neighbor. వీళ్ళిద్దరు వాళ్ళ యొక్క నైబర్స్ దగ్గర ఆ ఫంక్షన్ ఎలా బిహేవ్ చేస్తుందో మనం చూద్దాం ఒకసారి. కాబట్టి we observe the following table. ఒక టేబుల్ వేస్తాను, ద ఫాలోయింగ్ టేబుల్. ఆ టేబుల్లో నేను 2 వేయను. ఓకేనా, ఏ ఫంక్షన్ కంటే ఈ f of x is equal to x² - 4 / x-2 కదా తీసుకుంది, x-2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ x-4 ఎలా రాసుకోవచ్చు? x + 2 × x-2 డివైడెడ్ బై x-2. ఇది క్యాన్సిల్ అవుతుంది, కాబట్టి మనకు మిగిలింది x+2 మిగిలింది. కాబట్టి ఇప్పుడు టేబుల్ వేద్దాం. ఆ టేబుల్లో వీటి యొక్క బిహేవియర్స్ చూద్దాం. ఎక్స్ వాల్యూస్, ఇక్కడ f of x వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ ఎక్కడి నుంచి? ఫస్ట్ ఇక్కడ 2 తీసుకున్నాం అనుకోండి, మిడిల్లో 2 తీసుకుందాం. కానీ 2 ఉండకూడదుగా, మనం 2 దగ్గరేగా మనం చెప్పాల్సింది. 2 దగ్గరే కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తానంటే కొంచెం స్పేస్ ఇచ్చి 2 తర్వాత ఎవరు? 2.0001 అనుకుంటారు 2 తర్వాత. అండ్ దీని తర్వాత ఎవరు వస్తారు? 2.001, నెక్స్ట్ 2.01, ఆ తర్వాత 2.1. దీనికి బిఫోర్ ఎవరు వస్తారు? 1.99.
999 అనుకోండి, ఇక్కడ 1.99, ఇక్కడ 1.9. వీళ్ళ యొక్క నైబర్స్ అనమాట. 2 అనేది ఉండదు, కానీ 2 యొక్క నైబర్స్ ఇల్లు. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎవరు వస్తారు అంటే ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనా? ఎక్స్ వాల్యూ 1.9 ప్లస్ 2 తీసుకొస్తే 3.9 అండ్ 3.99, 3.999. తర్వాత 2 పాయింట్ అలా ఎంత అవుతుంది? 4.0001, 4.001 అండ్ 4.01, 4.01, ఇక్కడ 4.1. సో ద నైబర్హుడ్ ఆఫ్ ద ఫంక్షన్ అంటే ఎక్స్ అనేది, ఎక్స్ జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఎక్స్ అనేది అప్రోచింగ్ టు 2. ఎక్స్ అనేది ఎక్కడికి వెళ్తుంది? ఎక్స్ అనేది అప్రోచింగ్ టు 2కి వెళ్తుంది. 2.001 అండ్ 2.01 అండ్ 2.1 అండ్ నెక్స్ట్ వచ్చేది 2నేగా. అలా తగ్గి 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 ఎక్కడికి వెళ్ళిపోతుంది? అప్రోచింగ్ టు 2కి వెళ్ళిపోతుంది. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఆల్సో అప్రోచింగ్ టు 4కి వెళ్తుంది అనమాట. కాబట్టి అదేమి రాద్దామంటే ఇక్కడ ఫ్రమ్ ద అబౌట్ టేబుల్, from the above table we observe that when x is approaching to 2, అయితే ఈ f of x is approaching to 4, approaching to 4కి వెళ్తుంది. కాబట్టి this approachments is called limit of the function. Limit of the function. It is denoted by, limit x tends to 2, f of x is equal to 4. So this is the definition, limit of a function and approaching. So next definition of limit. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఈ యొక్క లిమిట్ యొక్క డెఫినేషన్ అర్థం చూడండి. లెట్ స్మాల్ ఏ, ఇక్కడ ఏ అంటే ఎక్స్ అప్రోచింగ్ టు 2 కదా, ఇక్కడ నేను ఆ 2 కాకుండా డెఫినేషన్ లో ఏ తీసుకున్నాను. లెట్ స్మాల్ ఏ బి ద లిమిట్ పాయింట్ ఆఫ్ a non-empty set capital S. లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ నాన్ ఎంప్టీ సెట్ క్యాపిటల్, అంటే ఆ ఎస్ అనే సెట్ లో ఏ అనే ఒక లిమిట్ పాయింట్ అనేది ఉన్నది. అండ్ ఎఫ్ మ్యాప్స్ క్యాపిటల్ ఎస్ టు క్యాపిటల్ ఆర్ బి ఎఫ్ మ్యాపింగ్ ఆర్ ఫంక్షన్, బి ఎ ఫంక్షన్ అయితే then the real number L ఏ అనే పాయింట్ దగ్గర ఆ యొక్క ఫంక్షన్ దేనికి అప్రోచ్మెంట్ అవుతుంది? ఏ అనే పాయింట్ దగ్గర ఎల్ అనే రియల్ నంబర్ కి అప్రోచ్ అవుతుంది. ఓకేనా? ఈజ్ సెడ్ టు బి a limit of f, if is the definition, if to each
epsilon greater than 0, to each epsilon greater than 0, there exists delta greater than 0 such that, this is the definition, such that mod f of x minus L less than epsilon, less than epsilon. Whenever, ఎప్పుడైతే, whenever 0 less than mod x minus a less than delta. So this is the definition. ఇక్కడ చూడండి, a be the limit point of a non-empty set capital S. a అనే పాయింట్ దగ్గర ఆ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఎక్కడికి అప్రోచ్మెంట్ అవుతుందంటే L దగ్గరికి. అప్పుడు దాన్ని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇఫ్ టు ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 there exists delta, this is also some real number, these two are some real numbers, there exists some real number greater than delta greater than 0 such that mod f of x minus L less than epsilon, whenever, ఇది important, whenever 0 less than mod x minus a less than delta, ఈ కండిషన్ జరిగినప్పుడు మాత్రమే ఈ కండిషన్ జరుగుతుంది. whenever 0 less than mod x minus a less than delta, that is when limit x tends to a, f of x is equal to L. a అనే దగ్గర కదా x, ఇక్కడ a తీసుకున్నాను కాబట్టి లిమిట్ x tends to a, f of x L, f of x is equal to L. అయితే to each epsilon greater than 0, then there exists delta greater than 0 such that mod f of x minus L less than epsilon, whenever 0 less than mod x minus a less than delta. So this is the definition of a limit point. Okay na? And the next definition, right hand side limit and left hand side limit definitions. This is the definition. And right, what about right above, right left, right hand side limit and also left hand side limit. Next definition, right hand limit of a, right hand limit of a function at a point, at a point. Let capital S be a non-empty subset of capital R. S is a non-empty subset, and the mapping F maps capital S to capital R. S నుంచి real numbers ki. Be a function, comma, A belongs to R. A be a limit point. Some A belongs to R. Be a limit point of, a set capital S, and L belongs to capital R. L is any real number. Then the real number L is said to be the right hand of limit, the right hand limit of andy, the right hand limit of f at a point A, at a point A. అయితే దీని డెఫినేషన్, if for epsilon greater than 0
there exists delta greater than 0 such that mod f of x minus L less than epsilon whenever x belongs to a comma a plus delta for all a belongs to x belongs to capital S. That is దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే f of x belongs to L minus epsilon L plus epsilon whenever x belongs to a comma a plus delta for all x belongs to capital S. Symbolically we write it as limit right hand కాబట్టి a plus f of x is equal to L లేదా దీన్ని or f of a plus is equal to L. మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ జాగ్రత్తగా S అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ క్యాపిటల్ R అండ్ f మ్యాప్స్ క్యాపిటల్ S టు క్యాపిటల్ R బి ఎ ఫంక్షన్. ఇప్పుడు ఒక లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఎవరి దగ్గర ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఎట్ ఏ పాయింట్ మన ఇష్టం వచ్చింది తీసుకుందాం. ఏ అనే ఒక పాయింట్ దగ్గర లిమిట్ ఎవరికి అప్రోచ్ అవుతుందో ఒకసారి వెరిఫై చేసుకుంటా. ఏ బిలాంగ్స్ టు ఆర్ బి ఎ లిమిట్ పాయింట్ ఆఫ్ ఏ సెట్ క్యాపిటల్ ఆర్ and L belongs to R, then the real number L is said to be right hand limit. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఉంది. ఏ అనే పాయింట్ దగ్గర ఏకి రైట్ హ్యాండ్ అంటే ఇటువైపు, ఏకి లెఫ్ట్ హ్యాండ్ అంటే ఇటువైపు. ఓకేనా? కాబట్టి రైట్ హ్యాండ్ అంటే ప్లస్ ఇటువైపు ప్లస్, లెఫ్ట్ హ్యాండ్ అంటే మైనస్కి వెళ్తుంది. ఈ సెడ్ టు బి రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఏ of f at a point A. So the definition of this one is normal definition, limit point of a definition రాసాను. కానీ whenever x ఎక్కడ ఉండాలంటే ఏ నుంచి ఏకి నైబర్హుడ్ ఎవరు ఏ ప్లస్ డెల్టా, ఏకి లెఫ్ట్ హ్యాండ్ నైబర్హుడ్ ఇటువైపు ఎవరు ఏ మైనస్ డెల్టా. ఇప్పుడు నేను రైట్ హ్యాండ్ అన్నాను కాబట్టి మీరు తీసుకునే ఎక్స్ వాల్యూస్ అన్ని ఏ నుంచి ఏ ప్లస్ డెల్టాకి ఇన్ బిట్వీన్స్ లోనే ఉండాలి, ఇక్కడ మాత్రమే ఉండాలి. అట్లా గనుక జరిగితే అప్పుడు దట్ ఈస్ ద రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఏ ఫంక్షన్. సింబాలికల్లీ వి రైట్ ఇట్ యాస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ f of x is equal to L, or it can be denoted f of a plus is equal to L. This is the right hand limit of a function. And next, left hand limit of a function at a point. Left hand limit of a function at a point. Let S is a non-empty subset of capital R. F maps capital S to capital R be a function A belongs to R, be a limit point of a set capital S, and L belongs to R, then the real number L is said to be a left hand limit of f at a point small a,
ఇప్పుడు డెఫినేషన్ ఇఫ్ డెఫినేషన్ ఏం రాసాము ఫర్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కామా దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దాన్ 0 such that mod f of x minus L less than epsilon whenever the definitions, all definitions are equal. Just to be observed, whenever x belongs to left hand కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి ఉండాలి x అనేది దేనికి మధ్యలో ఉండాలి ఇది a రైట్ హ్యాండ్ అంటే a ప్లస్ డెల్టా లెఫ్ట్ హ్యాండ్ అంటే a మైనస్ డెల్టా అంటే ఈ రెండింటికి మధ్యలో ఉండాలి x వాల్యూస్ కాబట్టి x బిలాంగ్స్ టు a మైనస్ డెల్టా కామా a మైనస్ డెల్టా కామా a ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు క్యాపిటల్ S. దట్ ఈస్ దీని ఎలా రాయొచ్చు అంటే f of x బిలాంగ్స్ టు ఇదనమాట. f of x అనేది L మైనస్ ఎప్సిలాన్కి L ప్లస్ ఎప్సిలాన్కి ఇన్ బిట్వీన్స్ లో ఉంటుంది. L minus epsilon comma L plus epsilon whenever x belongs to a minus delta comma a for all x belongs to S. Symbolically we write limit x tends to a minus left hand కాబట్టి ఆఫ్ ఎఫ్ ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ ఇలా డినోట్ చేస్తారు ఏ పవర్ లో మైనస్ కింద రాసుకోవచ్చు పైన రాసుకోవచ్చు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఇస్ ఈక్వల్ టు ఎల్. ఓకేనా నెక్స్ట్ నోట్ పాయింట్స్. నోట్ ఫస్ట్ పాయింట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అంటే ఏ అనే పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్ ఎల్ అనే లిమిట్ పాయింట్ కి ఎల్ అనే రియల్ నెంబర్ కి ఎగ్జిస్ట్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఇస్ ఈక్వల్ టు ఎల్ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్. ఒక ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమైందా దీని మీనింగ్? ఒక ఫంక్షన్ కి లిమిట్ ఎగ్జిస్ట్ అయితే ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ దానికి రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ పాయింట్ ఇఫ్ స్మాల్ ఏ ఈస్ నాట్ ఏ లిమిట్ పాయింట్ ఆఫ్ a set capital S, then we don't discuss the limit of f at a point a. ఇక దాని గురించి లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వలేదంటే మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ థర్డ్ పాయింట్ టు ప్రూవ్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎల్ అయితే దీన్ని ప్రూవ్ చేయాలి అంటే it is enough to find an epsilon greater than 0 comma there exists delta greater than 0 such that ఇట్లా కాకుండా దీన్ని it is enough to find an epsilon greater than 0 for any delta greater than 0 there exists some x belongs to a minus delta comma a plus delta. x అనేది a minus delta కి a plus delta కి ఇన్ బిట్వీన్స్ లో ఉంటే మైనస్ ఏ అట్లా ఇప్పుడు అందులో ఏ అనేది ఉండకూడదు.
అర్థమైందా? నేను ఏ అనే పాయింట్ దగ్గర చెప్తున్నాను కాబట్టి అందులో ఇక ఏ ఉండకూడదు. ఏకి నైబర్హుడ్స్ అనమాట వీళ్ళు. ఆ ఎక్స్ అనేది ఎక్కడ తీసుకోవాలి ఇప్పుడు? ఏ మైనస్ ఎప్సిలాన్‌కి ఏ ప్లస్ ఎప్సిలాన్‌కి మధ్యలో ఉంటుంది. ఇగోండి ఇది ఏ కదా! నేను ఈ పాయింట్ దగ్గర లిమిట్ ఎగ్జిస్ట్ అవుతుందా లేదా వెరిఫై చేయాలి అంటే దీనికి రైట్ హ్యాండ్ సైడ్ ఉండాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండాలి. అప్పుడు ఇది ఎగ్జిస్ట్ అవుతుందనమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ చెప్పకూడదు. అందుకనే -a అన్నా. -a. బట్ f of x does not belongs to L minus epsilon and L plus epsilon. ఓకేనా? ఎక్స్ అనేది ఈ రెండింటికి మధ్యలో తీసుకుంటే, కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది దీనికి సంబంధం లేదు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఓన్లీ ఎక్స్ గురించే మాట్లాడుతున్నా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ దీనికి మధ్యలో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి దట్ ఈస్ దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాద్దాం. దట్ ఈస్ 0 లెస్ దాన్ mod x minus a less than delta. దీని మీనింగ్ డెల్టా. బట్ mod f of x minus l అనేది నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్. దీని మీనింగ్ ఇది. దీని మీనింగ్ ఇది. దీని మీనింగ్ ఇది. ఓకేనా? బట్ mod f of x minus l ఇక్కడ డస్ నాట్ బిలాంగ్స్ అన్నాను కాబట్టి నాట్ లెస్ దాన్ ఎప్సిలాన్. సో ఈ కండిషన్ అన్నమాట. నెక్స్ట్ 4th పాయింట్. In problems, we find the two-sided limits as follows. మనం లెఫ్ట్ హ్యాండ్ చేయాలి అండ్ రైట్ హ్యాండ్ కూడా చేయాలి. అంటే దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ చేయాలి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అన్నా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నా ఒకటే. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ చెప్పేటప్పుడు ఏం చేస్తామంటే లిమిట్ ఎలా చేంజ్ చేసుకోవాలంటే లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్. చూడండి, ఎక్స్ టెన్స్ టు ఏ ప్లస్ రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ చెప్పేటప్పుడు ఆ ఫంక్షన్ లిమిట్ హెచ్ టెన్స్ టు 0లోకి చేంజ్ అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏ ప్లస్ హెచ్ పెడతాం. ఏ ప్లస్ కదా ఇక్కడ, ఏ ప్లస్ హెచ్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? అలాగే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ అనుకోండి, అప్పుడు లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ మైనస్ లెఫ్ట్ హ్యాండ్, మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ హెచ్. ఏ పాయింట్ దగ్గర అయితే చెప్తున్నామో అది మైనస్ హెచ్ ఇది. ఓకేనా? అండ్ 5th పాయింట్. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ రెండు ఈక్వల్ అయితే ఈజ్ ఈక్వల్ టు ఒకటే వాల్యూ రావాలి. రెండు ఈక్వల్ అవ్వాలి. రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ బోత్ ఆర్ ఈక్వల్ అయితే దెన్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కూడా ఎల్ అవుతుంది. అప్పుడు లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ కాలేదనుకోండి, ఆర్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ నాట్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఏ మైనస్, ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా దెన్ we say that limit x tends to a f of x does not exist. అప్పుడు ఏంటిది? లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వదు. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా కూడా ఆ లిమిట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. అదనమాట. ఓకేనా? ఈ 5 కండిషన్స్ ని మనం చాలా జాగ్రత్తగా చూసుకొని అవి ప్రాబ్లమ్స్ కూడా చేసుకోవచ్చు. రైట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎలా ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎలా ఉంటుంది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం ప్రాబ్లం చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.